హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చల్లగా ఉండే బీట్రూట్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోబోతున్నాం. అంతేకాదు బీట్రూట్ ఎవరైతే తినరో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది తిన్న వాళ్ళకి కూడా ఇది బీట్రూట్ ఐస్ క్రీమ్ అనేది తెలియదు అనమాట. చెప్పేంత వరకు తెలియదు. అంత టేస్టీగా అంత బాగుంటుంది అనమాట. కొన్ని టిప్స్తో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రాసెస్ అంతా చూసేయండి. ఇప్పుడు కొంచెం పాలు తీసుకొని ఆ పాలల్లో కార్న్‌ఫ్లోర్ 1 స్పూన్ వేసేసుకొని పిండి ముద్దలు ఏమి లేకుండా మొత్తం సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఈ ఐస్ క్రీమ్కి అయితే ఇక్కడ బీట్రూట్ అయితే మీడియం సైజులో ఉన్నది బీట్రూట్ అయితే తీసుకోవాలి. ఇది నీట్గా పీల్ అప్ చేసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకోవడం రెడీ అయిపోయాయి కదా. టీ కప్పుడు వాటర్ పోసుకొని ఇలా కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇలా 3 విజిల్స్ అయితే రానిచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. చిక్కటి పాలు ఒక 1/2 లీటర్ అయితే తీసుకోవాలి. 1/2 లీటర్ పాలు అనేది ఇలాగా పోసేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఇలాగ తెరులుతూ ఇలాగ 2 సార్లు అనేది పొంగు అనేది రానిచ్చుకోవాలన్నమాట. పొంగు వచ్చిన ప్రతిసారి కూడా ఇలాగ కలుపుకుంటూ పొంగు అయితే రానిచ్చుకోవాలి. గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని మాత్రమే ఇలాగ పొంగు రానిచ్చుకుంటే మంచిగా పాలు కూడా బాగా చిక్కబడతాయి అన్నమాట. చిక్కటి పాలే తీసుకోవాలి. పాలు తీసుకున్నప్పుడు కూడా అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి పంచదార ఒక 4 స్పూన్లు అయితే తీసుకోవాలి. ఇలా పంచదార తీసుకున్న తర్వాత పంచదార మొత్తం కూడా కరిగిపోయేంత వరకు కూడా ఇలానే ఈ పాలను అనేది కలుపుకుంటూ ఉండాలి. పాలల్లో పంచదార కరిగిపోయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న అది కూడా కార్న్‌ఫ్లోర్ పాలు అనేది దీంట్లోకి పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వరుసగా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ నుంచి కలిపితే దాంట్లో పిండి ముద్దలు ఏమి పట్టకుండా ఉంటది అనమాట. ఇలాగ మొత్తం కూడా కలిపేసుకొని ఈ పాలు అనేది బాగా చిక్కబడేంత వరకు కూడా ఈ పాలని కొంచెం దగ్గరికి రానిచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి దగ్గర పడిపోయాయి, చూసారు కదా. ఇలా చిక్కగా దగ్గరికి రావాలి ఇక్కడ కనిపిస్తున్నట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇప్పుడు మనకి బీట్రూట్ కూడా ఇలాగా ఉడికిపోయాయి చూడండి. 3 విజిల్స్ కి అయితే మనం ఇలాగా ఒకసారి పట్టుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది. చూసారు కదా, మనకైతే బీట్రూట్ కరెక్ట్ గా ఉడికింది. ఇలా జార్లోకి వేసేసుకోవాలి. బీట్రూట్ ముక్కలన్నిటిని కూడా ఇలా జార్లో వేసుకొని ఆ రసం కూడా పోసేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా ఇలాగ స్టైనర్ లోకి వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఇంకా ఏదైనా పిప్పి అలాంటిది ఏదైనా ఉన్నా సరే వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఇప్పుడు పాలైతే ఇలాగా జార్లోకి తీసుకోవాలి చల్లారిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ పాలల్లో మనమైతే వెనిలా ఎసెన్స్ ఇక్కడైతే ఒక 2 డ్రాప్స్ అయితే వేస్తున్నాం. మీకు ఇలాచి ఉన్నా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటది అనమాట. బీట్రూట్ అనేది తెలియకుండా ఉంటది, టేస్ట్ బాగుంటది చాలా. ఈ బీట్రూట్ కూడా మొత్తం వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా చిక్కగా ఇలా దగ్గరికి రెడీ అయిపోయి ఉంటది. అయితే అసలు ప్రాసెస్ అనేది ఇప్పుడే ఉంటది, అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాం. మీరు వేసుకున్నా వేసుకోపోయినా పర్వాలేదు. అసలు స్టెప్ అనేది ఇంకా ఉందన్నమాట. అయితే ఇది మొత్తం కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఒక నైట్ మొత్తం అలానే ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనకి కుల్ఫీ గ్లాసెస్ లో కూడా 2 గ్లాసెస్ కి అయితే వచ్చిందనమాట. అలా మనకి బాక్స్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుల్ఫీ మోల్డ్స్ కూడా ఇలాగా మూత పెట్టేసుకొని అలా పుల్ల పెట్టేసుకొని వీటిని కూడా ఒక రౌండ్ గా ఉన్న ఒక గిన్నెలో పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి అన్నమాట. 12 గంటల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. ఇలా వాటర్ లో అనేది డిప్ చేసేసుకొని ఒక్కసారి దాన్ని ప్రెస్ చేసుకొని ఇలా మూత తీసేసుకున్నామంటే ఓపెన్ చేస్తే ఇలాగా చాలా సాఫ్ట్ గా కుల్ఫీ ఐస్ అనేది రెడీ అయిపోతుంది. డైరెక్ట్ గా దీన్ని ఇలానే తినేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం బాక్స్ లో కూడా తీసుకున్నాం కదా ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడు దీన్ని కూడా మనం కూలింగ్ అంతా ఆరిపోయిన తర్వాత దీన్ని ఒకసారి జార్ లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది మళ్ళీ ఇలాగా బాక్స్ లోకి తీసేసుకొని దీనిపైన మనకి నచ్చినవి డ్రై నట్స్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఏదైనా సరే ఫ్రూట్ తో తయారు చేసుకున్నవి ఐస్ అనేది పట్టేస్తుంది అనమాట. అలా మనం ఒకసారి పెట్టేసుకొని తీసుకున్నామంటే రెండోసారి కూడా అలా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత మిక్సీ పట్టుకొని మళ్ళీ తయారు చేసి మళ్ళీ పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది. అసలు ఐస్ పట్టేయకుండా చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇలా సాఫ్ట్ గా రావాలంటే అలా 2 సార్లు కూడా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూసారా ఎలా రెడీ అయిపోయిందో. చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటది ఇలాగ తయారు చేసుకుంటే. ఏ ఫ్రూట్ తో అయినా తయారు చేసేటప్పుడు ఇలాగ తయారు చేసుకుంటేనే మనకి సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. ఇలా మనకి బయట సేమ్ అలానే టేస్ట్ రావాలన్నా సాఫ్ట్నెస్ రావాలన్నా ఇలా తయారు చేసుకోవాలి. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ వస్తూ ఉంటే ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి.